జగన్ తాజాగా ఏదైతే నంద్యాలలో జరిగినటువంటి సుబ్బారాయుడి హత్య కేసుకు సంబంధించినటువంటి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని ప్రశ్నలు వేశారు. ఏదైతే అందరి కళ్ళెదురుగుండా, పోలీసుల కళ్ళెదురుగుండా, జనం కళ్ళెదురుగుండా వెళ్ళి చంపినటువంటి సంఘటన, అలాగే ఆ వృద్ధురాల్ని కూడా గాయపరిచినటువంటి సంఘటన చూపెడుతూ గ్రామంలో అవాంఛనీయ ఘటన జరుగుతుందని పోలీసులు ఫోన్ చేస్తే ఎస్ఐ వచ్చాడు. ఇక్కడ పరిస్థితిని ఎస్ఐ స్వయంగా చూసిన తర్వాత కూడా గ్రామానికి అదనపు బలగాలు ఎందుకు రాలేదు? ఎస్ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ కత్తులతో మనిషిని నరికి చంపి ఇంకొందరిపై దాడి చేసిన దుండగులు తాపీగా గ్రామం విడిచి వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు ఎందుకు రాలేదు? దీని వెనక ఎవరు ప్రోద్బలం ఉంది? ఎవరు పోలీసులు నాడిస్తున్నారు? ఎస్పీ, డిఎస్పీ, సిఐ ఎవరు సకాలంలో ఎందుకు స్పందించలేదు? అదనపు బలగాలు పంపలేదు. పకడ్బందీగా మనిషిని చంపి తాపీగా ఊరు విడిచిపోయే పరిస్థితిని సృష్టించి అప్పటికి పోలీసులు రాలేదంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతోంది, ఏ స్థాయిలో పోలీసులు నాయకులు కూడబలుక్కుని పనిచేస్తున్నారని, ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా? అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నానని ప్రకటించారు.